ఆప్కి అదాలత్లో ఇండియా ఫారెన్ మినిస్టర్ డాక్టర్ ఎస్ జైశంకర్ మీద ఉన్న ఆరోపణ దేశంలో ఇతనికున్న గొప్ప పేరును ఎవ్వరూ కదల్చలేకపోయారు. డాక్టర్ జైశంకర్ సార్ దేశంలో కొన్ని న్యూస్ పేపర్స్లో, న్యూయార్క్ టైమ్స్ న్యూస్ పేపర్లో, ఇంకా వాషింగ్టన్ పోస్ట్లో ఇండియాలో మైనార్టీస్ మీద, ముస్లిమ్స్ మీద కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి. మీ ఫేవరెట్ రాహుల్ గాంధీ విదేశానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ముస్లింల జీవనోపాధి ఎంతో కష్టం అన్నారు. కానీ దీనికి ఎవరి నుంచి సమాధానం రాలేదు. ముందుగా ఈ దేశంలో మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళని ఏం చేద్దామో చెప్పండి. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు ఇక్కడున్న మిస్ఇన్ఫర్మేషన్ని, ఇతర దేశాల్లో ఉన్న మిస్ఇన్ఫర్మేషన్ని రెండు కూడా కనెక్ట్ అవుతున్నాయి. ఒక్కోసారి కనెక్షన్ కొంచెం లూస్ అవుతోంది, అప్పుడు ప్రజలు బయటికి వెళ్ళి పర్సనల్గా కనెక్ట్ అవుతున్నారు. జాస్ వోరోస్ లాంటి వాళ్ళు ఏమన్నారంటే ఇండియాలో ఉన్న ముస్లింలకు సిటిజన్షిప్ దక్కాలి అని అన్నారు. దీని గురించి మీరేమంటారో చెప్పండి. లేదు రజత్ సార్, యూరోప్ కాన్ఫరెన్స్లో వాళ్ళు ఏం చెప్పారంటే మిలియన్. మీరు ఈ లెక్క చూసారంటే మిలియన్ అంటే 10 లక్షలు. మిలియన్స్ ఆఫ్ ముస్లిమ్స్ లూజ్ దర్ సిటిజన్షిప్. ఆయన అలాగే అంటున్నారు, రికార్డులో కూడా ఉంది. ఆయన గురించి చెప్పట్లేదు, చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. మీరు యుఎస్లో ఉన్నప్పుడు బరాక్ ఒబామా మీతో మాట్లాడారు కదా, కొన్ని రిమార్క్స్ చెప్పారు. ఈ లెస్ లిబరల్ ప్రపంచం ఈ మోడీ విజయాన్ని తట్టుకోలేకపోతుంది. వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే వాళ్ళకి అనుకూలంగా ఉండే ప్రజలు ఉంటున్నారు కదా, వాళ్ళకి పొలిటికల్ సక్సెస్ దొరకనప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేసే విధంగా ఏదో ఒకటి చెప్పి తీరాలి కదా. లేదు, వాళ్ళేమన్నారంటే మోడీ హిందూ దేశంగా మారుస్తా ఉన్నారు, ఆయన హిందూ నేషనలిస్ట్. నరేంద్ర మోడీ గారు నేషనలిస్టే, ఆ విషయం అందరూ చూస్తున్నారు కదా. వాళ్ళకి నేనేం చెప్పదలుచుకున్నానంటే, మీరు ప్రమాణం చేసేటప్పుడు బైబిల్ మీద చేయి పెట్టే కదా ప్రమాణం చేస్తున్నారు. చెప్పండి, పక్క వాళ్ళ మీద నిందలేయడం అనేది చాలా తేలిక. బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ రిషి సునక్ ఏమన్నారు అంటే హిందువులు ఎంతో గొప్పవారు అన్నారు. పూజలు ఎన్నో చేస్తారు, రక్షాబంధన్ ఫెస్టివల్ చేస్తారు, దీపావళి చేస్తారు. అయితే ఆయన ఇక్కడికొచ్చినప్పుడు గుళ్ళకు కూడా వెళ్లారు. దాని గురించి ఏమీ అనలేదే ఎవరు. చెప్తున్నాను కదా, ఇది ఒక పొలిటికల్ అటాక్. ఇది ఖచ్చితంగా పొలిటికల్ అటాకే. మీరు ఏదైనా వెస్టర్న్ న్యూస్ పేపర్ చూసారంటే అందులో హిందూ నేషనలిస్ట్ మోడీ గవర్నమెంట్. మీ గురించి ఎందుకని మాట్లాడుకోవట్లేదు? చెప్పండి. క్రిస్టియన్ డెమోక్రాట్స్, క్రిస్టియన్స్ గురించి, వాళ్ళ దేశాల గురించి, వాళ్ళ పార్టీస్ ఉన్నాయి కదా. దీన్ని మనం ఎలా ఆపగలవంటే మన దేశపు ప్రజలు ఎప్పుడైతే మన ప్రభుత్వం మీద నమ్మకాన్ని ఉంచుతారో అప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. దీనికోసం గవర్నమెంట్ ఏం చేయలేదో చెప్పండి. వాళ్ళు ప్రజల కోసం ఆహారాన్ని అందిస్తున్నారు, లోన్ ఇస్తున్నారు, ఫైనాన్షియల్ ఎయిడ్, మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు, ఆవాస్ యోజన ద్వారా మీకు ఇళ్ళు ఇస్తున్నారు, ప్రజలకి హెల్త్ యాక్సెస్ ఇస్తున్నారు, ఈ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్లో ప్రజలకి పెన్షన్ ఇస్తున్నారు, రైతులకి ఫర్టిలైజర్స్ కోసం వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా డబ్బులు వేస్తున్నారు. వీటన్నిటిలోనూ ఎక్కడ మతభేదాలు ఉన్నాయో చెప్పండి చూద్దాం. ఏ సిచ్యువేషన్లోనైనా ఎవరైనా వచ్చి నా పేరు పలానా, నాకిది దొరకలేదని ఇప్పటి వరకు అసలు ఎవరైనా చెప్పారా? దీని గురించి ఇక్కడ అసలు ఎవరూ మాట్లాడలేదు. కానీ అతి త్వరలోనే భారతదేశపు ప్రజలు వీటన్నిటిని బాగా అర్థం చేసుకుంటారన్న నమ్మకం నాకుంది. గవర్నమెంట్ యొక్క ఏ స్కీము కూడా హిందువులకు, ముస్లింలకు ఎటువంటి భేదం లేకుండా చూసింది. అది నేను ఒప్పుకుంటాను. ముస్లింల పట్ల వాళ్ళలో ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయ్యింది. ఈ ప్రభుత్వం మనకి ఆపోజిట్ గా ఉంది అని. మాబ్ బ్లీచింగ్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి, ఒక్కొక్కసారి యుద్ధాలు కూడా జరిగాయి. అంటే ఈ విషయాల పట్ల వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు అంటారా? మిగతా దేశాల్లో ఇలా జరగట్లేదని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు వాటన్నిటిని ఎలా మేనేజ్ చేస్తున్నారో ఒకసారి చూడండి. వాళ్ళ విషయాన్ని పెద్ద చేస్తున్నారా? లేదే. యూరోప్లో ఏం జరుగుతుందో చూడండి, యూకేలో ఏం జరుగుతుందో చూడండి, యూఎస్లో ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. సో వీళ్ళు మాట్లాడే కాన్వర్సేషన్స్ అన్నీ కూడా వన్ సైడెడ్ కాన్వర్సేషన్స్. ఇంకొక విషయం, వీళ్ళు ప్రశ్నలు అడుగుతున్నారు కానీ మేము చెప్తే వాళ్ళు అసలు ఒప్పుకోవట్లేదు. ఒకవేళ వాళ్ళకి మేమేదైనా సమాధానం చెప్పామంటే దాన్ని వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు. ఇక్కడ నేనొక విషయం విన్నాను. మీరు కెనడా ప్రైమ్ మినిస్టర్కి ఖాళిస్తానీ యాక్టివిటీస్ గురించి చెప్పినప్పుడు ఆయన ఎంతో ఫీల్ అయ్యారట. కెనడాతో మనకున్న ఈ సమస్యలు, అలాగే విషయాలు చాలా సంవత్సరాలుగా చర్చలు జరుగుతున్నాయి. అక్కడున్న కార్యస్థానీస్, అక్కడ వాళ్ళకి ఇచ్చిన ఆ స్పేస్ అది కొంచెం చాలా కాదు. కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలిసిందే ఆయన యాంటీ ఇండియా రెఫరెండంకి అలౌ చేస్తారు అని.
నేను కూడా రిపోర్ట్ని చూశాను. మన దేశాల మధ్య ఉన్న రిలేషన్షిప్కి ఇది అసలు మంచిది కాదు. అది మాత్రమే కాదు, కెనడా కూడా ఇది మంచిది కాదని నా అభిప్రాయం. ఒకవేళ ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగితే మిగతా విషయాలు కూడా దీనివల్ల అఫెక్ట్ అవుతాయి. తప్పుడు అలవాట్లు మొదలవుతాయి. కానీ అది లండన్ హై కమిషన్లో ఆ సందర్భంలో ఖాళిస్తానీ విషయం తలెత్తింది. అది నిజమే అంటారా? మేము చాలా స్ట్రాంగ్గా యూకే గవర్నమెంట్తో కలిసి ఈ విషయంలో వ్యతిరేకించాం. వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి హై కమిషన్కి భద్రతా ఏర్పాట్లని ఎక్కువ చేశారు. ఇందులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో నాకు తెలిసి ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా కేసులు జరుగుతున్నాయి. మనం ఇక్కడ ఎఫ్ఐఆర్ వేశాం. ఇక్కడి నుంచి వెళ్లి పోలీసులు అక్కడ విచారణ జరుపుతారా? యూకేలో నాకు కొంత ఇన్ఫర్మేషన్ అందింది. అక్కడ కూడా కొన్ని కేసెస్ జరుగుతున్నాయి. మనం ఎఫ్ఐఆర్ వేయాల్సిందే, ఎందుకంటే అది జరిగింది ఖచ్చితంగా మన దేశంలోనే చెప్పాలి. హై కమిషన్ ఉన్నది మన ఇండియాలోనే. దీన్ని మీరు పాకిస్తానీలే వేశారు అన్నారు, ఐఎస్సీ వాళ్ళు చేశారన్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు తిండి కోసమే కష్టపడుతున్నారు కదా. లేదు, వాళ్ళ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగానే ఉంది, నేను ఒప్పుకుంటాను. అది మాత్రమే కాదు, దీనికి కూడా కారణం ఉంది, అది వాళ్ళు ఆలోచించాలి. అంటే ఏంటంటే ఈ పరిస్థితికి మనం ఎలా వచ్చామన్నది వాళ్ళు ఆలోచించి చూడాలి. ఎందుకంటే వాళ్ళు డెవలప్మెంట్ అనే దాన్ని పూర్తిగా ఆపేశారు. ఎందుకంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఆర్మీ మీద ఇంకా టెర్రరిజం మీదే ఉంది. డిప్లొమాటికల్లీ వాళ్ళకి కాస్త టైట్ పొజిషనే కదా. ఆయన ప్రెసిడెంట్ బైడెన్ దగ్గర ఎంతో రిక్వెస్ట్ చేశారు, సల్మాన్తో కలిసి మీరు కాస్త మా దేశానికి రండి అని. మనకి గౌరవం లభించిందని లేదు, అనుకుంటున్నా. దాని గురించి నాకు ఏమీ తెలీదు. దాని గురించి వాళ్ళు నాకేమీ చెప్పలేదు. అదేంటంటే మొదట యుఎస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన పాకిస్తాన్ కూడా వెళ్లారు. సౌదీ ఫ్రెండ్స్ కూడా అక్కడ కలిశారు. కానీ ఇప్పుడు అవేం జరగడం లేదు. ఇలా చూడండి రజత్ సార్, అదొక రకమైన సంస్కృతి. ఎందుకంటే అప్పట్లో మనుషులు వచ్చి ఇండియాని, పాకిస్తాన్ని, నేను 1956 గురించి మాట్లాడుతున్నాను, 70s అని కూడా చెప్పచ్చు. మిగతా వాళ్ళు, అక్కడున్న వాళ్ళు అందరూ కూడా ఒకే స్ట్రెయిట్ లైన్లో పెట్టేవాళ్ళు. అందుకని మీరు దీని గురించి చూసారంటే చాలా సంవత్సరాలుగా మన దేశానికి వచ్చేవాళ్ళు అక్కడికి వెళుతూ ఉండేవాళ్ళు. ఈ రెండు పక్కపక్కనే ఉండడం వల్ల నాకు తెలిసి ఇప్పుడు గత 10 సంవత్సరాలుగా ఇలా చేయడం పూర్తిగా ఆపేశారు. అంటే ఇప్పుడు అందరి ఇంట్రెస్ట్ కూడా పూర్తిగా మారిపోయింది. అది ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం ఇంట్రెస్ట్ దేని మీద ఉంది? టెక్నాలజీ మీద మారింది. టాలెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఈ దేశం, అంటే ప్రపంచంలో చాలా దేశాలున్నాయి, మనమందరం కలిసి ఆ సమస్యని తీరుద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ఎక్స్పెక్టేషన్ మన దేశం మీద ఉంది, కానీ వాళ్ళ దేశం మీద లేదు. ఒకవేళ ఎక్స్పెక్టేషన్ లేకపోతే అక్కడికి ఎవరు వెళ్తారు చెప్పండి? ఒక టైంలో టర్కీ సపోర్ట్ చేస్తుందని విన్నాము. అయితే ఇప్పుడు టర్కీ ఏం చెప్తోందంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిలర్ ఇండియా కూడా మెంబర్ అవుతుందన్నారు. ఇప్పుడు చూసారంటే ఎకనామికలీ మనం 5వ స్థానంలో ఉన్నాం. ఇంకా మనం ఎదిగే అవకాశాలు చాలా ఉన్నాయి. పాపులేషన్లో నంబర్ 1లో ఉన్నాం. ఒకవేళ పబ్లిక్ దగ్గరికి వెళ్ళి బాగా డెవలప్ అయిన 3 దేశాల గురించి చెప్పండి అని మీరు అడిగితే వాళ్ళు ఇండియా పేరు కూడా ఖచ్చితంగా చెప్తారు. మన పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. అన్ని దేశాలకి దీని గురించి బాగా తెలుసు. అంటే G720 మెంబర్స్గా ఉండే దేశాలన్నీ, ఆ మెంబర్ కంట్రీస్ అన్నీ చాలా బాగా అర్థం చేసుకున్నారు. అంటే ఇండియా వాళ్ళ భాగం అందులో ఖచ్చితంగా ఉండాలని వాళ్ళు అనుకున్నారు. ఎందుకంటే మన దేశం ఎదుగుదలని వాళ్ళు చూస్తున్నారు. మన దేశం ఏం చేస్తుందంటే ఈ భూకంపం ఏర్పడేటప్పుడు మనమే ముందుగా అక్కడికి వెళ్ళి, అంటే మిగతా దేశాలకు సంబంధించి ముందుగా మనమే అక్కడికి ఒక డిజాస్టర్ టీమ్ని త్వరగా తీసుకువెళ్ళి అక్కడ ఒక ఫీల్డ్ హాస్పిటల్ని రెడీ చేసి మనం అందరికీ హెల్ప్ చేసుకుంటూ వస్తున్నాం. అక్కడ చాలా మందికి ట్రీట్మెంట్లు ఇస్తున్నారు. మన డాగ్ స్క్వాడ్స్ అవి ఉన్నాయి చూసారా, మన డాగ్ స్క్వాడ్, వాటిని ఉపయోగించి జనాల్ని కాపాడారు. ఇవన్నీ జరగడం వల్ల ప్రపంచంలో మన మీద ఉన్న అభిప్రాయం మారింది. అది తలుచుకుని మనం ఖచ్చితంగా గర్వపడాలి కదా. అంటే పాకిస్తాన్కి ఏదైనా ఫీచర్ ఉందా? మనం తర్వాత క్వశ్చన్కి వెళదామా? తరువాత ప్రశ్న ప్రేక్షకులను సార్, అడుగుదాం. చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా చూసాం.
ఫియట్లో ఉన్న ప్రజలు చాలా మంది ఇండియాలో చేర్చుకోమని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. మోడీ గవర్నమెంట్ మీకెన్నా హెల్ప్ చేశారా? దాదాపు 30 సంవత్సరాల క్రితం మన పార్లమెంట్ దీనికి ఒక నిర్ణయం తీసుకుంది. అవును, దాంతోపాటు ఒక రెజల్యూషన్ కూడా ఇచ్చింది. ఈ పిఓకే ఏంటంటే అది ఇండియాలోని ఒక ఇంటిగ్రల్ పార్ట్, అది ఇండియాలోనే ఒక పార్ట్, అది ఎప్పుడూ అలాగే ఉంటుందని చెప్పారు. ఈ సమస్యకి అప్పుడు ఒక రెజల్యూషన్ వాళ్ళు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఇది ఒక పారంపర్యంగా ఒక సమస్యగా వెళుతోంది. తర్వాత ఏం జరుగుతుందో మనం వెయిట్ చేసి కానీ చూడలేం. ఎందుకంటే మీకే తెలుసు, మేము ఇంతసేపు మాట్లాడుతున్నట్టుగా ప్రపంచం మారింది, ఇండియా మారింది, పాకిస్తాన్ కూడా మారింది. అందుకని ఈ విషయం ఏ డైరెక్షన్లో వెళుతుందని ఖచ్చితంగా చెప్పడం ప్రస్తుతానికి కష్టం అని చెప్పాలి. అందుచేతే అడుగుతున్న పాకిస్తాన్ మ్యాపింగ్ కూడా మారుతుందా ఏంటి? లేదు, పిఓకే ఖచ్చితంగా పాకిస్తాన్ వాళ్ళ మ్యాప్లో లేదు, అది ఖచ్చితంగా ఇండియా మ్యాప్లో మాత్రమే ఉంది.